నీ జీవితంలో తెలియకుండా ఎవరో ఒకళ్ళు అడుగు పెట్టుండొచ్చు, కానీ వాళ్ళు నీ జీవితంలో నుంచి వాకౌట్ చేశారంటే వాళ్ళు దే ఆర్ నాట్ మెంట్ ఫర్ యూ. నీ కోసం వాళ్ళని దేవుడు పెట్టలేదు అంతే. ఎందుకంటే నీ కోసం దేవుడు పెట్టుంటే వాళ్ళు నీతోనే ఉంటారు. ఇఫ్ దే వాక్డ్ అవుట్ ఆఫ్ యువర్ లైఫ్, ఒకటే అర్థం చేసుకోవాలి, నీకు అన్నెసెసరీ పీపుల్ని దేవుడు, నీకు తలనొప్పి అని ఆయనకి భవిష్యత్తు తెలుసు కాబట్టి వాళ్ళని ఆయనే రిమూవ్ చేసేసాడు. ఆ ప్రాసెస్ కొంచెం పెయిన్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే డేటింగో లేకపోతే ఫ్రెండ్షిప్పో లేకపోతే రిలేషన్షిప్లోకి వెళ్ళిన తర్వాత ఒక 2 చెక్క ముక్కలు అతికించేసాం అనుకోండి, ఫెవికాల్ వేసి, వాటిని విడదీయాలంటే చాలా కష్టంగా ఉంటుంది. ప్రాసెస్ చాలా ఇబ్బందిగా ఉంటుంది, టైం తీసుకుంటుంది. అండ్ విడదీసిన తర్వాత దీని ముక్కలు కొన్ని దీనికి అంటుకుపోతాయి, దీని ముక్కలు కొన్ని దీనికి అంటుకుపోతాయి. వాటిని ఒక మాటలో చెప్పాలంటే మెమరీస్ అనొచ్చు. సో ఆ మెమరీస్లో నుంచి బయటకు రావడానికి ఇట్ విల్ డెఫినెట్లీ టేక్ అ వైల్, సమయం పడుతుంది. నిద్ర లేని రాత్రులు ఉండొచ్చు, కన్నీళ్ళు ఉండొచ్చు, మోసగించబడ్డాను అనే బాధ, పెయిన్ అంతా చాలా డీప్గా ఉన్నప్పటికీ ఒకటి గుర్తుంచుకోవాలి, అప్పటికప్పుడు మనకి సొల్యూషన్ దేవుడు ఇవ్వడు, కానీ మన ఫ్యూచర్ కొరకు ఏది బెస్ట్ సొల్యూషన్ అది దేవుడు ఇస్తాడు. సరిగ్గా ప్రేమించే వాళ్ళు ఎవరో వాళ్ళని దేవుడే తీసుకొస్తారు నీ లైఫ్లోకి. ఇంకా వాళ్ళు ఒకసారి వచ్చాక ఇంకా మళ్ళీ లైఫ్లోంచి వాళ్ళు వెళ్ళరు, ఇలా జీవితకాలం అంతా కలిసి ఉంటారు అనమాట. హల్లెలూయా. సో ప్లీజ్ డోంట్ ఫీల్ బ్యాడ్. ఎవరైనా దూరం అయ్యారని బాధపడద్దు. నీ విలువ తెలియని వాళ్ళు నీ జీవితంలోంచి వెళ్ళిపోతేనే మంచిది.